హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిబి, మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గేమింగ్ ట్యుటోరియల్తో మేము ఎందుకు వచ్చాను. ఈ గేమ్ ఆండ్రాయిడ్కి సంబంధించిన గేమ్. ఇది హ్యాండ్ క్రికెట్ గేమ్. అదే హ్యాండ్ క్రికెట్ ఏంటి, ఆల్రెడీ 4 ఇయర్స్గా హ్యాండ్ క్రికెట్ ఆడుతున్నాం కదా. మరి ఈరోజు మరో హ్యాండ్ క్రికెటా లేదా అదే హ్యాండ్ క్రికెట్ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇది మరో హ్యాండ్ క్రికెట్ గేమ్. ఇది ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయాలి, ఏమేం ఫీచర్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. మరింత ఆలస్యం చేయకుండా హ్యాండ్ క్రికెట్ యాప్ ఓపెన్ చేద్దాం. హ్యాండ్ క్రికెట్ విండో సిస్టమ్ లాంచర్. ఓకే, ఇది ప్లేస్టోర్లో మీకు సెర్చ్ చేయండి. ఫ్రీ ఉంది, ప్రీమియం ఉంది. ఫ్రీకి ప్రీమియంకి తేడాలు ఏంటో కూడా మనం ట్యూటోరియల్లో చూద్దాం. ప్లేస్టోర్లో మీరు హ్యాండ్ క్రికెట్ మల్టీ టీమ్ బ్యాటిల్ అని సెర్చ్ చేయండి. అక్కడ కేఎం సంజయ్ అనే డెవలపర్ నేమ్ మీద వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓపెన్ చేస్తున్నాను. హ్యాండ్ క్రికెట్ దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. షాప్ జీబీ నాగరాజు జెమ్స్టోన్ లెవెల్ 213. ఓకే, జెమ్స్టోన్ అనేది ఏంటి? జీబీ నాగరాజు నా పేరు. జెమ్స్టోన్ అనేది ఏంటి? జెమ్స్టోన్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్టార్ రేటింగ్ అనుకోవచ్చు, లేదంటే ఒక లెవెల్ అనుకోవచ్చు. 100 రూపీస్ కొంటే ప్రీమియం యూజర్గా జెమ్స్టోన్ గాను, 499 పెట్టుకుంటే విఐపి స్టార్ విఐపి గాను గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఫీచర్స్లో తేడా ఉంటుంది. ఏమేమి ఉంటాయో మనం తర్వాత నేర్చుకుందాం. షాప్ జీబీ నాగరాజు జెమ్స్టోన్ లెవెల్ 213. లెవెల్ వచ్చేసి 213 ఉంది. రైట్ స్వైప్ చేద్దాం. ఆల్రెడీ హ్యాండ్ క్రికెట్ ఒకటి ఏదైతే మనకు సతీష్ కుమార్ ఇచ్చిన హ్యాండ్ క్రికెట్ మనం 4 ఇయర్స్గా ఆడుతున్నామో, అది వాడిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. మీ డౌట్స్ ఏదంటే ఇక్కడ గ్రూప్స్లో కానీ కామెంట్స్లో కానీ పెట్టండి. రైట్ స్వైప్ చేస్తున్నాను. అక్కడ నుంచి మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. జీబీ నాగరాజ్ జెమ్స్టోన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తాం. ఇది పేరు ఎలా వస్తుంది? మనం ఇది ఇన్స్టాల్ చేసిన వెంటనే గూగుల్ లేదా ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. నేను గూగుల్తో లాగిన్ అవ్వను కాబట్టి గూగుల్లో జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, జీమెయిల్ ఐడిలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఇది ప్రొఫైల్ నేమ్గా ఇస్తుంది. మనం చేంజ్ చేసుకోవడానికి ఒకప్పుడు అవకాశం ఉండింది, ఇప్పుడు అవకాశం లేదు. అవకాశము కూడా డిఫరెంట్ యూజర్స్కి వస్తుంది. అది ఎలా వస్తుందో మనం తర్వాత మాట్లాడదాం కదా. ఇదేంటంటే ఈ యాప్ డిసెంబర్లో యూస్ చేయడం మొదలుపెట్టాను నేను, డిసెంబర్ 14th నుంచి. కాకపోతే ఇది 4 ఇయర్స్గా ఉంది. 2018 నుంచి మార్చ్ 10th నుంచి ఉంది. కాకపోతే ఒకప్పుడు వాడినప్పుడు ఇది పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు దీనిలో ఉన్న ఫీచర్స్ నచ్చి వాడాల్సి వస్తుంది. ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఇండియా అంతా బాగా ట్రెండ్ అవుతున్నారు. ఆన్లైన్ గేమ్ ఇంట్రెస్ట్ ఉన్న విజువల్ ఇంప్రూవ్ అంతా దీని మీదే పడుతున్నారు. షాప్ జీబీ నాగరాజు జెమ్స్టోన్ దీని మీద ట్యాప్ చేస్తే ఏమేమి వస్తాయి చూద్దాం. హ్యాండ్ క్రికెట్ రైట్ స్వైప్, ప్రొఫైల్ జీబీ నాగరాజు డిసేబుల్డ్, జీబీ నాగరాజు డిజేబుల్ అని వస్తుంది. ఎడిట్ నేమ్ అని వస్తుంది. దీని మీద ట్యాప్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ డెవలపర్ టు రిక్వెస్ట్ నేమ్ చేంజ్ హ్యాండ్ క్రికెట్. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఎడిట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ డెవలపర్ టు చేంజ్ నేమ్ అని ఉంటుంది. అతని కాంటాక్ట్ అయితే దానికి సమ్ అమౌంట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. రైట్ సార్. నా గేమర్ ఐడి, ప్లేయర్ స్టేటస్ ఏమేమి ఉంది, ఎన్ని గేములు ఆడారు, ఎన్ని విన్ అయ్యారు, రన్స్ ఎన్ని ఉన్నాయి, వికెట్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రైక్ రేట్, బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఎంత ఉంది, బౌలింగ్ ఎకానమీ ఎంత ఉంది. చూడండి, ఇతను ఎప్పుడు క్రియేట్ చేస్తాడో ఎప్పుడు దాకా ఉంది అనేది వస్తుంది. ఓకే, ఇది ప్రొఫైల్ అట్లా వస్తుంది. Achievements. GB Nagaraju Gemstone. రైట్ Level సైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి 213. Shop.
షాప్ అనేది లాస్ట్లో చూద్దాం. Chat with players. చాట్ విత్ ప్లేయర్స్ అంటే ఇక్కడ మనం ట్యాప్ చేసి ప్లేయర్స్తో చాట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీరు చెక్ చేయండి, ఈజీగానే ఉంటుంది. పెద్ద యూజ్ అయితే ఏం లేదు. మనకు వాట్సాప్లో ఉన్నప్పుడు ఈ చాట్ అనేది యాప్లో చాట్ అనేది పెద్ద యూజ్ లేదు. ఇలా మీరు చాట్ చేస్తూ నేను గేమ్ క్రియేట్ చేశాను రండి అని కూడా చెప్పొచ్చు. నోటిఫికేషన్స్ అంటే ఇతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఇతను నోటిఫికేషన్స్ ఇస్తుంటాడు. దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. మెన్యూ అనేది మనకు ఇంపార్టెంట్. మెన్యూలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్ స్వైప్, సెట్టింగ్స్, ఫస్ట్ హెడ్డింగ్ సెట్టింగ్స్, లాగౌట్. దీని మీద టాప్ చేస్తే డైరెక్ట్గా ఏమి పాపప్ మెసేజ్ కూడా మనకు రాకుండా లాగౌట్ అయిపోతాం యాప్ నుంచి. యాప్ థీమ్ ఉంటుంది. ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ ఇది మనకు అవసరం లేదు. థీము సపోర్ట్ యాప్ ఇక్కడ నుంచి మనం సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ ఎలా చేయొచ్చు? షేర్ చేయడం ద్వారా సపోర్ట్ చేయొచ్చు, రేటింగ్ ఇవ్వడం ద్వారా సపోర్ట్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ ఇక్కడ ట్యాప్ చేసి మనం అతని నంబర్ వస్తుంది. వాట్సాప్లో మనం ఇక్కడ నుంచి ఇతన్ని చాట్ చేస్తే మనకు రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ మాత్రం క్విక్ రెస్పాండ్ ఉంది. Archived. Camera out of list. Archive. Hand cricket. Secondary color. తర్వాత support. Share app. Rate app. Feedback. More apps. ఇతను డెవలప్ చేసిన యాప్స్ కూడా వస్తాయి. మనం కావాలంటే ప్లే స్టోర్కి పోయి ఇక్కడ నుంచి క్లిక్ చేసి ప్లే స్టోర్లో చూసుకోవచ్చు. వెబ్సైట్ ఇతను క్రియేట్ చేసిన ఈ యాప్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది. అక్కడ పోయి మనం సెర్చ్ చేయొచ్చు. అబౌట్ యాప్ గురించి కూడా తెలుసుకోవచ్చు. బ్యాక్ వచ్చేద్దాం. ఇంకా ఉన్నాయి కరెక్ట్. యాప్ సెట్టింగ్స్లో నోటిఫైడ్ న్యూ రూమ్స్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే మనం రూమ్స్ క్రియేట్ చేసి ఆడొచ్చు. మన పాత హ్యాండ్ క్రికెట్కి ఈ హ్యాండ్ క్రికెట్కి ఉన్న తేడా ఏంటి అంటే అక్కడ మనం పర్సన్ టు పర్సన్ ఆడతాము, టీమ్స్ ఆడడానికి లేదు. ఇక్కడ టీమ్ టు టీమ్ ఆడొచ్చు, అలాగే పర్సన్ టు పర్సన్ ఆడొచ్చు, కంప్యూటర్ టు పర్సన్ కూడా ఆడొచ్చు. ఎవరైనా రూమ్స్ క్రియేట్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు జీబీ నాగరాజ్ క్రియేటెడ్ న్యూ రూమ్ అన్నప్పుడు నోటిఫికేషన్ వస్తే అక్కడ చెక్ చేసుకొని మనం జాయిన్ అవ్వచ్చు. ఇది నోటిఫికేషన్స్ రావాలా వద్దనడానికి ఆఫ్ ఉంటే రాదు, ఆన్ ఉంటే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఆన్ చేద్దాం. ఫుల్ స్క్రీన్ మోడ్ ఆఫ్. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఏంటంటే మనకు ఏవైతే నావిగేషన్ బటన్స్ ఓమో ఇవి ఉన్నాయి కదా అవి రావు. కాబట్టి అది వద్దు, మాకు ఫుల్ స్క్రీన్ కావాలంటే దీన్ని పెట్టుకోవచ్చు. మనకు జెస్చర్స్ యూస్ చేయలేని వాళ్ళు మీకు బ్యాక్ బటన్, హోమ్ బటన్ కావాలనుకుంటే ఇది ఆఫ్లో పెట్టుకోండి. వద్దులే మాకు జెస్చర్స్ యూస్ చేయొచ్చు అనుకుంటే ఇది ఆన్ పెట్టుకోండి. కస్టమ్ సౌండ్స్ ఇతను కొన్ని సౌండ్స్ ఇచ్చాడు. 0, 1, 2, 3, 4, 5, 6 అవుట్ వీటికి సౌండ్స్ ఇచ్చాడు. అవి కాకుండా మనకిష్టం వచ్చిన సౌండ్స్ని మార్చుకోవచ్చు. ఎలా ఉన్నాయో ఒకటి చేసి చూపిస్తాను. ఆన్ చేశాను. జీరో సౌండ్. దీని మీద క్లిక్ చేసి సౌండ్ చేంజ్ చేసిన వెంటనే మనకు మన ఫోన్ ఫోల్డర్స్ తీసుకెళ్తుంది. అక్కడ మనం ఆడియోని సెట్ చేసుకోవచ్చు. 1 సౌండ్, 2 సౌండ్, 2 సౌండ్ ఏముందో మనం తెలుసుకుందాం ఒకసారి. Show routes. Window. No items. Hand crick. 3 sound. 2 sound. Recent. రావడం లేదు. మనం ఇట్లా డబుల్ ట్యాప్ చేసి 3 sound. 5, 6 outside. 6 out sound. అవుట్ సౌండ్ ఏముంది చూద్దాం. Recent. యాక్చువల్గా వస్తుంది. ఇది ఆన్ చేసిన తర్వాత రావాలా, మరి ఎందుకు రాలేదు. సౌండ్స్ మనము ఇష్టం వచ్చిన సౌండ్స్ పెట్టుకోవచ్చు అతను ఇచ్చిన కాకుండా. ఇది మెన్యూ ఉంది. అచీవ్మెంట్స్ అంటే ఏంటంటే ఇందులో కొన్ని డెవలపర్ కొన్ని మనకు అచీవ్మెంట్స్ అనేది పెడతాడు. ఇది సాధిస్తే ఇలా అని ఆ అచీవ్మెంట్స్ని చేసుకోవచ్చు. ఎలాగైతే హ్యాండ్ క్రికెట్లో ఉన్న అచీవ్మెంట్స్ 6 సిక్సర్స్, 6 వికెట్స్, 3 వికెట్స్ తీస్తే ఇదని అన్లాక్ అవుతాయి. అట్లా అన్లాక్ అచీవ్మెంట్స్ మనం చూసుకోవచ్చు.
Achievements. Profile. Hand cricket. Leader. Achievement. Leaderboard. లీడర్ బోర్డ్ కూడా అంతే. మోస్ట్ సిక్సర్స్, మోస్ట్ స్ట్రైక్ రేటు, మోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా క్రికెట్లో ఉన్నట్లే. ఎవరు ఫస్ట్ ఉన్నారు, మోస్ట్ మ్యాచెస్, మోస్ట్ విన్స్ ఎవరు ఫస్ట్ ఉన్నారు, మీ ర్యాంక్ మోస్ట్ సిక్సర్స్లో కానీ, మోస్ట్ రన్స్లో కానీ, మోస్ట్ విన్స్లో కానీ, మోస్ట్ మ్యాచెస్ ప్లేడ్లో కానీ ఎక్కడుందో కూడా చూసుకోవచ్చు. Hand cricket. నెక్స్ట్ మల్టీప్లేయర్ బ్యాటిల్స్. చెప్పాను కదా ఇది మనకు మల్టీప్లేయర్ బ్యాటిల్స్ అనేది. Selected to avoid golden bat or golden ball to be performed against you. Grab your premium subscription for 100 INR for lifetime. Offer valid till January 31st. ఇక్కడ గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్ అనేది కూడా ఉంటాయి. అవి తర్వాత నేను షాప్లో చెప్తాను. వాటిని కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఈ 31st లోపు తక్కువకి ఇస్తామంటున్నాడు, కానీ ఇప్పుడు అది ఆఫర్ చేంజ్ అయింది అంటున్నారు, కాబట్టి దీన్ని మనం వదిలేద్దాం. Play versus computer. Play offline versus bot. ఓకే, ప్లే వర్సెస్ కంప్యూటర్, ఆఫ్లైన్ బాట్. మనకు ఏదైతే మనకు అక్కడ హ్యాండ్ క్రికెట్లో రోబోస్ ఉన్నాయో, రోబోస్తో ఆడుకున్నట్లు కంప్యూటర్తో ఆడుకోవచ్చు. Play online multiplayer. Play versus real player. ప్లే వర్సెస్ రియల్ ప్లేయర్. ఇక్కడ క్లిక్ చేసి మనం రూమ్ క్రియేట్ చేసి వెయిట్ చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఇక్కడ వచ్చి చెక్ చేసినప్పుడు మన రూము అతనికి చూపిస్తుంది, అతను జాయిన్ అయ్యి మనతో ఆడవచ్చు. జస్ట్ లైక్ ఫ్లాష్ ఛాలెంజ్. Play team vs team. Play with your team. ప్లే టీమ్ వర్సెస్ టీమ్. టీమ్ ఇక్కడ ఇద్దరు నుంచి మ్యాక్సిమం మినిమం ఇద్దరు ఉండాలి ఒక టీంలో. ఇద్దరు నుంచి 11 మంది వరకు మనం టీంలో పెట్టుకొని ఒక ఓవర్ నుంచి 20 ఓవర్ల వరకు పెట్టుకొని ఎలాగైతే మనం 20-20 ఆడతాం అలాగా ఆడవచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దీన్ని అందరూ చాలా లైక్ చేస్తారు. దీంట్లో బాగా నచ్చింది ఇదే. యాక్సెసిబిలిటీ ఉంది, సౌండ్ సిస్టమ్స్ బాగా అవుతున్నాయి, కస్టమైజ్ సౌండ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి Play team vs team. Play online multiplayer. Play versus real player. ఓకే, ప్లే వర్సెస్ రియల్ ప్లేయర్ మీద ట్యాప్ చేద్దాము. Hand cricket. ఓకే, Custom rooms. కస్టమ్ రూమ్, రిఫ్రెష్ రూమ్స్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే రూమ్స్ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి కొత్తగా చూపిస్తుంది కొత్తగా వచ్చిన End production. Overs: 3. Wickets: 3. Last active: 6:31 p.m. 6:31కి ఇతను యాక్ట్ చేశాడు. జాయిన్ దీని మీద ట్యాప్ చేస్తే అతనికి రిక్వెస్ట్ పోతుంది. Shalini calls. Overs: 3. Wickets: 3. Last active: 6:27 p.m. Join. End production. End production మీద నేను జాయిన్ మీద ట్యాప్ చేస్తాను. అతను క్రియేట్ చేస్తున్నాడు మనం ఆడడానికి. జాయిన్ రిక్వెస్టెడ్ అని ఉంది, పోయింది. ఇలా అతను చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్లు వస్తుంది, మనం గేమ్ ఆడవచ్చు. బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ రైట్లో క్రియేట్ న్యూ రూమ్ అని వస్తుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. రైట్ స్వైప్. 3 ఓవర్స్ డిక్రీస్ ఓవర్స్ ఉంది. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే తగ్గుతాయి. 3 overs increase overs. ఇంక్రీజ్ ఓవర్స్ అంటే ఓవర్స్ పెరుగుతాయి. 3 overs increase over. 4 overs పెరిగినాయి కదా అట్లా. Increase select wickets. Decrease wickets. 2 wickets ఉన్నాయి. Increase wickets. 4 wickets. Increase 4 wickets. Increase 5 wickets. అట్లా పెరుగుతూ మనం ఇంక్రీజ్ అంటే పెంచడం, డిక్రీజ్ అంటే తగ్గడం. Increase ప్లే మీద ట్యాప్ చేస్తే మనం ఇప్పుడైతే ఎలాగ మనం వాళ్ళ జాయిన్ అయినామో అక్కడ మంది ఒక రూము క్రియేట్ అవుతుంది. చూద్దాం. ప్లే మీద Hand cricket. Unlabeled. GB Nagaraju Gemstone. Send message. Share room link. ఇక్కడ నుంచి రూమ్ షేర్ చేయొచ్చు. Awaiting 3 period. Awaiting 4 overs 5 wickets. చేసాం కదా మనము. Edit overs and wickets. ఇక్కడ ఎడిట్ చేసుకో. Ask your friends to join your room. Ask to your friends. Ask your friends to join your room. ఇక్కడ షేర్ ఉంది కదా పైన, ఆ షేర్ ట్యాప్ చేస్తే మనకు వాట్సాప్లో share room link. Select app to share. Nearby WhatsApp column 2. ఇక్కడ పోయి షేర్ చేస్తే అక్కడ షేర్ అయిపోతుంది. వాళ్ళు ఆ లింక్ ద్వారా మన రూమ్లో జాయిన్ అయిపోతారు. మనం గేమ్ ఆడవచ్చు. ఇది జస్ట్ లైక్ ఫ్లాష్ ఛాలెంజ్. మల్టీ ప్లేయర్ కాదు, ఇది పర్సన్ వర్సెస్ పర్సన్.
Android system. అనమాట. Exit room question. No. ఎగ్జిట్ Yes. ఎస్. Hand cricket. Back. Hand cricket. Play team vs team. Play with your team. ప్లే టీమ్ వర్సెస్ టీమ్ ఇది చూద్దాము. అంతకంటే ముందు Leaderboard. షాప్ చూద్దాం. Shop. Menu. మెన్యూలో వెళ్ళి ఆ సౌండ్ సిస్టము 5 sound. 4 3 2 1 sound. 0 on. Off. చేస్తా. ఓకే, ఇది ఆఫ్ చేశాను. Hand cricket. Play online multiplayer. Play versus real. Play versus computer. Play ప్లే offline వర్సెస్ versus కంప్యూటర్ bot. ఎట్లుంటుందో కూడా చూద్దాం ఒకసారి. Decrease overs. ఇక్కడ కూడా సేమ్. Decrease over. 4 overs. Increase over. Select decrease wickets. 5 wicket. Increase select mode. Change mode. Easy. ఈజీ మోడ్ ఉంటుంది. Change mode. చేంజ్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేస్తే Play. Change mode. చేంజ్ మోడ్ వస్తుంది. AI. ఏ మోడ్ వస్తుంది. Change mode. Easy. ఈజీ వస్తుంది. Change play. ప్లే మీద ట్యాప్ చేస్తున్నాను. Hand cricket. Flip the coin. Heads. Change. Heads. Change. Flip coin. కాయిన్ Toss selection. అయింది. హెడ్స్ ఏమైంది? ఇది Computer won. Tails it is. Computer won the toss. టైల్స్ పడింది. Start game. స్టార్ట్ గేమ్ మీద ట్యాప్ Game చేస్తున్నాను. info. గేమ్ Start ఇన్ఫో. game. Hello GB Nagaraju. You are bowling now. You need to predict computer's hit. If you start game. ఓకే, స్టార్ట్ గేమ్ And ట్యాప్ cricket. చేస్తాను. నేను తొందరగా కంప్లీట్ 5 చేయాలనుకోవడంతో 6. బౌలింగ్ వేయాలి కదా. ఇది అవుట్ సౌండ్, మామూలుగా డెవలపర్ ఇచ్చిన సౌండ్. 5 4 3 2 1 ఇక్కడ 0. 0 నుండి 6 వరకు ఉంటాయి. ఒకే లైన్లో ఉంటాయి. మనకు మన పాత హ్యాండ్ క్రికెట్లో ఉన్నట్లుండవు, ఒకే లైన్లో ఉంటాయి. 0 టచ్ చేస్తున్నాడు, ఏం సౌండ్ వస్తుంది చూద్దాం. అది 4 సౌండ్. 1 2 3 4 5 6. Innings over. ఓకే Bat now. Computer has scored 60 runs and 20. Bat now. ఓకే, బ్యాట్ను 60 రన్స్ And ఉంది, cricket. 61 కొట్టాలి. Score 6 5 4 3 2 0 0 మీద ట్యాప్ చేస్తుంది, ఏం సౌండ్ తెలుస్తుంది. ఇది 0, 1 ఇది 1, 2 ఇది 2, 3 ఇది 3, 4 4 సౌండ్. ఇది 4, 5 5, 6 6 సౌండ్. you won. ఓకే, కంప్యూటర్ కాబట్టి Back to గెలిచిపోయింది. menu. మీకు చూపించాను. బ్యాక్ వస్తుంది. ఇట్లా ఆడుకోవచ్చు. ఇట్లా మనం And cricket. ఆడుకోవచ్చు. అయితే ఇక్కడ Leaderboard. ఒకసారి షాప్కి వెళ్దాం. Expanded. ఉన్నదంతా Hand, ఇక్కడే. leaderboard. Hand cricket. Leader. Achieve. Shop. ఓకే, షాప్ మీద And ట్యాప్ cricket. చేస్తాను. షాప్లో ఏముంటుంది? Shop. Premium subscription. ప్రీమియం సబ్స్క్రిప్షన్, Party Popper lifetime membership. Party Popper. పార్టీ పాపర్ లైఫ్ టైం మెంబర్షిప్. నేను ఆల్రెడీ 100 రూపాయలు ఇచ్చి December 14th కొన్నాను కాబట్టి ఇది నాకు లైఫ్ టైం మెంబర్షిప్ అని చూపిస్తుంది. Upgrade to star. Become our VIP member. అప్గ్రేడ్ టు స్టార్, బికమ్ అవర్ విఐపి మెంబర్. I. బై ఎంత? Power ups. I. ఎంత Star upgrade. కొనాలంటే I. Star up. Features. I. Features colon. ఇక్కడ Over 599 selection వస్తుంది. of the ఆల్రెడీ 20. నేను Wicket select. Hand cricket. ఆల్రెడీ నేను 100 పెట్టాను కాబట్టి 399 అని చూపిస్తుంది. కొత్తగా ఉన్న వాళ్ళకి 499. అయితే Upgrade to star. Party Popper lifetime premium subscription. ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీకు 100 రూపాయలు పర్ ఇయర్ అని చెప్తున్నాడు. 499 లైఫ్ టైం పర్ ఇయర్. 100 రూపాయలు 499 పర్ లైఫ్ టైం వచ్చేసి 499, ఇయర్కి వచ్చేసి 100 రూపీస్. ఇది అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, ఎందుకంటే ఇతనితో చాలామంది మన విజువల్ ఇంపైర్డ్ చాలా కాంటాక్ట్ అవుతున్నారు. అతని నంబర్ చూపించాను కదా. రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు, అప్డేట్స్ కూడా బాగా ఇస్తున్నాడు. ఏదైనా బగ్ వస్తే కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ మనకు మామూలే కదా, ఈజీగా పలికే వాళ్ళు ఉంటే వాళ్ళు బాగా సతాయిస్తుంటాం, మన పనులు చేయించుకుంటాం. అట్లానే అతను
ఎప్పుడైతే మనకు యూజర్స్ పెరిగే కొద్దీ దాన్ని రేట్ని కూడా పెంచుతూ పోతున్నాడు. జనవరి 20th వరకు ఇది 100 రూపీస్ ఉండింది. 31st వరకు కూడా 100 అన్నాడు. ఇప్పుడు 100 లైఫ్ టైం కాదు 1 year అంటున్నాడు. ఎస్, అప్లికేషన్ అయితే 100 రూపాయలు అయితే పెట్టవచ్చు, కానీ 500 రూపీస్ పెట్టడం అయితే వేస్టే ఎంటర్టైన్మెంట్ కొరకు. కాబట్టి మీరు కావాలనుకుంటే కొనండి. 30 రూపీస్ ఉంది పర్ మంత్. ఇక్కడ పవర్ అప్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఇది గోల్డెన్ బ్యాట్ 50 రూపీస్ పెట్టి 50 గోల్డెన్ బ్యాట్స్ కొనవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రతి బాల్కి అవి అయిపోయేంత వరకు నువ్వు ఏదైనా టచ్ అయ్యి 6, 5 పోతుంటాయి. అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే ఇదే గెస్సింగ్ గేమ్ తెలివి ఉపయోగించి ఆడాలనుకుంటాము. అలాంటప్పుడు మోసం చేసి ఎందుకు ఆడాలి? కాబట్టి అది డబ్బు వేస్ట్ పని. I50 at 50.00. Golden ball. You have :0. Bowling get a short wicket and next ball. చూడండి, ఇది గోల్డెన్ బాల్. ఫస్ట్ బాల్ నుంచి కాకుండా సెకండ్ బాల్ నుంచి నువ్వు నీ దగ్గర 50 గోల్డెన్ బాల్స్ ఉంటాయి. 50 రూపాయలు పెట్టి వరుసన 50 మందిని అవుట్ చేయొచ్చు. వరుసన 49 మందిని, 59 మందిని, 80 మంది, ఎంతమంది అంటే అంతమంది మన దగ్గర ఎన్ని గోల్డెన్ బాల్స్ ఉంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా వేస్ట్. 50 రూపాయలు వేస్ట్ దీనికి. I50 at 50.00. Hand images. ఇంకా హ్యాండ్ ఇమేజెస్ ఉంటాయి, ఇవి వేస్ట్. దానికి 10 రూపాయలు 15 రూపాయలు ఉంటాయి, అవి వేస్ట్. అవి కొనుక్కోవచ్చు. ఇతను నార్మల్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా చేసి నార్మల్స్ కూడా యూజ్ చేస్తున్నాడు యాప్ని, కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్నాడు. కాబట్టి ఇది వేస్ట్. Images set 1 using golden bat. You have :0. Hand cricket. యాక్చువల్గా ఇది షాప్లో నేను చెప్పాను మీకు, అతను రేట్ పెంచుతూ పోతున్నాడు. అయితే Play team vs team. Play with your team. ఓకే, లాస్ట్ ఆప్షన్ మనకు షాప్ చూసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ మనకు ప్లే టీమ్ వర్సెస్ టీమ్ అనేది చూద్దాం. ఇదే చాలా ఇంపార్టెంట్. బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కూడా అదే. నేను నెల రోజులుగా ఆడుతున్నాను దీన్ని. దేశమంతా దుమ్ము దులిపేస్తున్నారు విజువల్ ఇంపైర్డ్ అంతాను. ఒక్కసారిగా హ్యాండ్ క్రికెట్ ప్రపంచంలాగా అయిపోయిందనమాట. ఆన్లైన్ గేమ్ చాలా ఫ్రెండ్లీ యూజర్, క్విక్ రెస్పాన్స్ అన్నీ ఉన్నాయి, బాగుంది. డబుల్ ట్యాప్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. Hand cricket. Back. రైట్ స్వైప్ చేస్తున్నాను. కస్టమ్ రూమ్స్ ఇక్కడ కూడా వస్తాయి. రూమ్స్ వచ్చేది 2 చోట్లే. పర్సన్ టు పర్సన్, పర్సన్ వర్సెస్ పర్సన్, టీమ్ వర్సెస్ టీమ్. మనం ఇప్పుడు టీమ్ వర్సెస్ టీమ్ చూస్తున్నాం. రిఫ్రెష్ రూమ్స్. Overs :3. Wickets :3. Last active :6:44 p.m. Joined :0 players. ఓకే, ఉస్మాన్ ఖాన్ ఏదో ఒకటి. Join. Jerry Barthi. Overs :3. Wickets :3. Last active :6:42 p.m. ఇదొక రూము. Barrett Gemstone. Overs :15. Wickets :10. Last active :6:40 p.m. Joined :7 players. చూడండి, 15 overs 10 wickets. జెమ్స్టోన్ అంటుంది. జెమ్స్టోన్ అంటే అతను ప్రీమియం యూజర్, అమౌంట్ పెట్టి కొన్నాడు అతను వాళ్ళకి మాత్రమే జెమ్స్టోన్ అవుతుంది. పైన 2 మీకు జెమ్స్టోన్ అని చూపించలేదు. కాబట్టి వాళ్ళు బేసిక్ ఫ్రీ యూజర్స్ అని అందాం. ప్రీమియము బేసిక్ అనుకంటే ఫ్రీ యూజర్స్కి 3 overs 3 wickets మాత్రమే క్రియేట్ చేయాలి రూము. ప్రీమియం యూజర్స్కి కొన్న వాళ్ళకి మనము 20 overs 10 wickets వరకు పెంచుకోవచ్చు. ఇది ప్రీమియం యూజర్కి ఫ్రీ యూజర్కి తేడా. ఫ్రీ యూజర్ అయితే జస్ట్ 3 overs మాత్రమే క్రియేట్ చేయగలడు. సరే, ఇక్కడ జాయిన్ అవుతాం. Overs :15. Barrett Gemstone. Overs :15. Wickets :10. Last active :6:40 p. Join. Copula Friend Gemstone. Overs :10. Wickets :10. Last active :6:36 p.m. Joined :1 players. ఓకే, కాపుల్ శ్రేణు క్రియేట్ చేశాడు. 1 ప్లేయరే ఉంది. ఇది భరత్. మీకు జాయిన్ అవుదాం ఒకసారి. Joining please wait. Hand cricket. ఓకే, రైట్ స్వైప్. మ్యూట్ మెసేజెస్. ఇక్కడ మనం మెసేజెస్ పంపించవచ్చు. ఆడుతూ ఉండగానే మెసేజ్ పంపించవచ్చు. అందరూ చూస్తారు. మనకు టీంలో ఉన్న 22 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 2 టీముల్లో ఉన్న 22 మంది కావచ్చు, 2 టీముల్లో ఉన్న 10 మంది కావచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది మెసేజ్ చూస్తారు. ఇక్కడ సెండ్ మెసేజ్. మ్యూట్ మెసేజ్ అంటే మ్యూట్ చేయొచ్చు. ఆ మ్యాచ్ మొత్తానికి మ్యూట్ రాకుండా మ్యూట్ చేయొచ్చు. మీకు రాదు, వేరే వాళ్ళ ఎవరైతే అన్మ్యూట్లో ఉంటారో వాళ్ళ కోసం సెండ్ మెసేజ్. దీని మీద ట్యాప్ చేసి
చూడండి అప్పుడే టీం స్టార్ట్ అయింది ఇక్కడ. Rulers is flipping the coin. రూలర్స్ నేను మొత్తం చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోతే సరే చూద్దాం. రూలర్స్ ఫ్లిప్పింగ్ ద కాయిన్ అంటుంది. నేను ఇంకొక దాంట్లో చూపిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మ్యాచ్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. Keyboard hidden. Hand cricket. స్టార్ట్ చేశారు Keyboard మ్యాచ్ hidden. వాళ్ళు. Hand cricket. You're batting. Okay. యువర్ బ్యాటింగ్. Hello ఓకే G. Okay. Hello GB Nagaraju. Okay. ఓకే డబుల్ ట్యాప్ Hand చేస్తాను. cricket. Sound. Vibrate. ఇది సౌండ్ చూడండి. Sound. Rulers. రూలర్స్ అనేది ఒక టీము. Sound. Vibrate. Commentary. Mute message. Send message. Warriors. Commentary colon welcome. You are వారియర్స్ అనేది ఒక టీము, రూలర్స్ అనేది ఒక టీము. commentary colon warriors. ఓకే Send message. సెండ్ మెసేజ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మనం మెసేజ్ సెండ్ చేస్తే ఇప్పుడు ఈ టీంలో మొత్తం చూస్తారు. Mute messages. మ్యూట్ మెసేజ్ చేయొచ్చు. Send message. Warriors. Commentary colon welcome. You are batting. స్టార్ట్ అయింది చూడండి అప్పుడే. Open Barrett Gemstone colon 00. Mandeep Soha Gemstone colon 11. Pershadam Gemstone colon 040.2. చూడండి Mandeep Soha Gemstone colon 11. ఇక్కడ మందీప్ సోహెల్ అనే అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. Barrett Gemstone colon 31. భారత్ అనే అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. Mandeep Soha Gemstone colon 11. 1 బాల్ 1 రన్. Mandeep Soha Gemstone colon 22. Barrett Gemstone colon 3-1. చూడండి మారుతున్నారు. 3-1 అంటే ఒక బాల్లో 3 రన్స్, సింగిల్ రన్ వచ్చింది అది. Barrett Gemstone Pershadam Gemstone colon 060.4. పురుషోత్తం అనే ఆయన బ్యాటింగ్ చేస్తున్నారు. Score. టోటల్ స్కోర్ అది 6 సౌండ్. 12/0. 12/0. Balls left. బాల్స్ లెఫ్ట్. 85 off 90. 85 ఆఫ్ 90 అంటే 5 బాల్స్ అయిపోయినాయి. 15 ఓవర్స్ మ్యాచ్ కదా ఇది, మనం చూసాం కదా స్టార్టింగ్ లో. టార్గెట్ అది అవుట్ అయిన సౌండ్ కూడా వచ్చింది మీకు. మ్యాచ్ చూస్తున్నాం మనం, నేను కూడా జాయిన్ అయినాను, ఎక్కడున్నానో చూపిస్తాను నీకు. ఓకే ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 ఉంటాయి, దాని మీద మనం క్లిక్ చేయాలి. Barrett Gemstone colon 42. Open scoreboard. GB Nagaraju Gemstone colon 00. మై గాడ్ నాకు ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, బ్యాటింగ్కి నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సౌండ్ కూడా మనకు అనౌన్స్ చేస్తుంది, బట్ అది నేను మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే రికార్డింగ్ ఉంది కాబట్టి రావడం లేదు. అప్పుడు నేను నాన్ స్ట్రైక్లో ఉన్నాను, ఇప్పుడు స్ట్రైక్ వచ్చేసాను. అక్కడ 3 రన్స్ ఇచ్చాడు. GB Nagaraju Gemstone colon 0. Barrett Rahul Kumar Gemstone colon 030.1. బౌలర్ రాహుల్ కుమార్ 6. Rahul Kumar Gemstone. ఓకే నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, ఏమవుతానో చూద్దాం. 4 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే 4 రన్స్ వచ్చింది. అతను 2 టచ్ చేశాడు, నేను 4 టచ్ చేశాను. Choose your next hit. చూజ్ యువర్ నెక్స్ట్ హిట్. 0 1 2. 2 స్టార్ట్ చేశాను, అతను 3 టచ్ చేశాడు. ఇలా ఈ విధంగా మనం గేమ్ ఆడుతూ ఉండొచ్చు. గేమ్ ఆడడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కూడాను. Choose your next hit. 0 1 2. ఎస్ నేను అవుట్ అయిపోయాను. 2 టచ్ చేస్తే అతను 2 టచ్ చేశాడు. GB Nagaraju Barrett Gemstone. GB Nagaraju Gemstone colon 62. 6-2. ఓకే Barrett Gemstone. Rahul Kumar Gemstone colon 190.4. 190.4 అంటే ఇక్కడ ఒక వికెట్ వచ్చింది, 9 రన్స్ ఇచ్చాడు 4 బాల్స్లో. Score 21/2. 21/2. Barrett Gemstone colon 7-3. Rahul Kumar Gemstone colon 290.5. ఇంకొక వికెట్ కూడా తీసాడు అతను. Barrett Pajarantha Gemstone colon 00. ఓకే టీంలో చూద్దాం ఒకసారి. Commentary colon it's out. 1. Commentary colon it's out. Rulers. రూలర్స్ టీంలో ఎవరున్నారు, ఎట్లా ఉన్నారో చూద్దాం. రూలర్స్ ప్లేయర్స్. Mute player. Manisha Likki Gemstone. మనిషలికి యాక్టివ్. Mute player. Pershadam Gemstone. Active. పురుషోత్తం బౌలింగ్ టీం ఇది. Mute player. Rahul Kumar Gemstone C. Active. రాహుల్ Mute కుమార్ player. సి అంటే కెప్టెన్. Sumesh Doba Gemstone. ఇట్లా Active. మనం ఏ టీంలో ఎంతమంది ప్లేయర్లు ఉన్నారో చూసుకోవచ్చు. Hand cricket. అట్లే వారియర్స్ కూడా. Warriors. వారియర్స్ మీద ట్యాప్ Warriors చేస్తే players. Mute player. Barrett Mute Technology A Gemstone C. Mute Barrett Gemstone. Active. Mute GB Nagaraju Gemstone. Active. Mute player. Mandeep Soha Gemstone. Active. Mute player.
Bajrang Gemstone. Offline. Mute player. ఇక్కడ చూడండి ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఆఫ్లైన్ ఉంటే అతను బయటకు ఉంటాడు అనమాట. గేమ్లో ఉన్నాడు, బయట వేరే స్క్రీన్లో ఉంటాడు. ఇది ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. బయట ఉంటే అది ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఒకవేళ క్విట్ చేసినామంటే మనకు క్విట్ చేసినామంటే లెఫ్ట్ అని చూపిస్తుంది. అది కూడా చూసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం గేమ్ ఆడడము ఎంత ఈజీగా చూడండి. ఇప్పుడు అక్కడ 8 మంది, ఇక్కడ 8 మంది గేమ్ ఆడుతున్నారు. 15 hours గేమ్ జరుగుతుంది. ఇలా మనం జాయిన్ అయిన వెంటనే గేమ్ స్టార్ట్ అయింది. ఇట్లా మనం గేమ్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఈ బౌలింగ్ ఉన్న వాళ్ళు బ్యాటింగ్కి వెళ్తారు, బ్యాటింగ్ వాళ్ళు బౌలింగ్ వెళ్తారు. ఇక్కడ కెప్టెన్ కూడా ఉంటాడు. సి అన్నాం కదా, ఆ కెప్టెన్ ఏంటంటే ఎవరిని ఎప్పుడు బౌలింగ్ వేయించాలి, లేదంటే ఎవరు అవుట్ అయినప్పుడు ఎవరిని ఓపెనింగ్ పంపించాలి, ఎవరిని 1 downలో పంపించాలి, అవుట్ అయినప్పుడు ఎవరిని పంపించాలి, ఇవన్నీ ఈ టీంలో జాయిన్ అయిన మొత్తం చూస్తూ ఉంటారు. ఇవి మనకి ఏదైతే వినపడుతుందో అది అందరికీ వాళ్ళకు కూడా వినపడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ టీమ్ వైజ్ టీమ్ అనేది చాలా వండర్ఫుల్ గేమ్. మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి, ఆడండి. ఫ్రీ యూజర్స్ కూడా ఆడవచ్చు. దానికి కొంత లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ కనుక వద్దు, మేము ఇంకా ఆడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసి ఆడవచ్చు. ఇది మల్టీ ప్లేయర్ హ్యాండ్ క్రికెట్ గేమ్. తను సంజయ్ చాలా బాగా ఉంది. యాప్ యాక్సెసిబుల్ పరంగా బాగుంది. కాకపోతే ప్రీమియం యూజర్స్కు కొంచెం అమౌంట్ పెంచాడు. అమౌంట్ కనుక తగ్గితే మనం బాగా హ్యాపీగా ఆడుకోవచ్చు. టీమ్ వైజ్ టీమ్. మనకు సతీష్ కుమార్ క్రియేట్ చేసిన పాత హ్యాండ్ క్రికెట్లో ఏంటంటే ఆన్లైన్ వారియర్ పాతది. దానిలో ఏంటంటే ఒక గ్రూప్లో ఉండడము, లేకపోతే ఫోన్లు చెప్పడము, రిక్వెస్ట్ పంపించడము, తీసుకోవడము, అంత డిలే అవ్వడం, ఇది చాలా డిలే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గ్రూప్లో అందరూ ఒకసారి రూమ్లో జాయిన్ అయిపోయిన ఉంటే మ్యాచ్ అయిపోయేంత వరకు హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది సంజయ్ కుమార్ కేఎం సంజయ్ క్రియేట్ చేసినటువంటి హ్యాండ్ క్రికెట్ మల్టీ బ్యాటిల్ గేమ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ సజెషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.